ఏపీ పాలిటిక్స్ ఎప్పుడూ ఏదో ఒక రీతిలో వార్తల్లో ఉంటాయి. తాజాగా హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదల సందర్భంగా వైసీపీ కాస్త దూకుడు పెంచింది అని చెప్పవచ్చు. ఇప్పటికే కూటమిలో భాగమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హీరోగా సక్సెస్ సాధించి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ మాత్రం ఛాన్స్ దొరికితే ఏదో ఒక హీరోను ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది అని పొలిటికల్ క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పుష్ప సినిమాను ప్రమోషన్స్ చేసే స్థాయికి పలువురు వైసీపీ నేతలు వెళ్లారు. పుష్ప 2 సినిమా అన్ని థియేటర్లలో విడుదల కాగా భారీ కలెక్షన్స్ సాధించిందని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఏకంగా తన ట్విట్టర్ పేజీలో సినిమాపై స్పందించారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా? కాదు, వరల్డ్ ఫైర్ అంటూ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. అలాగే పలు చోట్ల జగన్ బొమ్మతో ఫ్లెక్సీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలిశాయి. మేమున్నాం, మీ సినిమా చూస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా స్పీడ్ పెంచారు. ఇక పుష్ప 2 సినిమాని వైసీపీ అధినేత జగన్ చూశారని తెలుస్తోంది. తాడేపల్లిలో తన నివాసంలో స్పెషల్ షో వేయించుకున్నారంట. కుటుంబంతో కలిసి సినిమా చూసిన జగన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారని టాకు. బన్నీ గొప్ప నటుడవుతాడని, ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదిస్తాడు అని చెప్పారంట. దర్శకుడు సుకుమార్, రష్మిక, ఫహద్ ఫజిల్ నటనను కూడా జగన్ అభిమానించారంట. ఇక రిలీజ్ సందర్భంగా పలు థియేటర్లలో జగన్ అల్లు అర్జున్ పోస్టర్స్ తో సందడి చేశారు. ఏది ఏమైనా సినిమా యూనిట్ ప్రమోషన్స్ కంటే పాలిటిక్స్ తరహాలోనే అధికంగా సాగింది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ కి ఎవరు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేశారో కానీ వైసీపీ మాత్రం అనుకున్నది సాధించింది అని టాకు. ఓవైపు అసలు ఇవేమీ పట్టించుకోని రీతిలో మెగా అభిమానులు కూడా సినిమా చూసి తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.